అనే కదా బాధ. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అంటే రేపటి నుంచి పట్టణ బాట పడుతున్నారు. ఏడో తేదీ వరకు 7 రోజుల పాటు కేవలం పట్టణ ప్రాంతాల్లో కొనసాగే ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలి రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జిల్లాల వారీగా పర్యటిస్తారనమాట ఈయన. ఎందుకు? సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. లేకపోతే ప్రజలతో అవసరమే లేదు. ప్రజలు రోడ్డున పడితే ఏమవుతుంది? ప్రజలు క్యూలో నిలబడి యూరియా బత్తాల కోసం కొట్టుకుంటే ఏమవుతుంది? ఏం కాదు. కేవలం ఏంటంటే మనకు ఉపయోగం ఉంటేనే ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలకు ఉపయోగం ఉన్నప్పుడు, ప్రజలకు అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నప్పుడు, ప్రజలకు సరైన సక్రమంగా పరిపాలన వెళ్ళినప్పుడు మనం వెళ్ళాం ప్రజల్లోకి. ఎప్పుడు వెళ్తామంటే మనకు అవసరమైనప్పుడు, అది కూడా జిల్లాల వారీగా మనం పర్యటించి వస్తాం. ఇప్పుడు ప్రజలను పిచ్చోళ్ళు చేసి ఆడిస్తూ ఉన్నారు. ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి నేరుగా వచ్చి ప్రచారం చేస్తాడు. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల విషయంలో కూడా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యాల్సిన పరిస్థితి. ఇక్కడ ఏమవుతుంది? మంత్రులకేమో నిద్రగా తీరలే. ఇక వాళ్ళ మీద పెడితే మళ్ళీ ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. ఎందుకంటే జూబ్లీహిల్స్లో నేను తిరగబట్టే వచ్చిందన్న కాడికి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి ఏ ఆలోచనతో ఉన్నాడంటే నేను తిరగబట్టే, నేను ప్రచారం చేయకపోతే ఉప ఎన్నికలో గెలిచినా అనుకుంటున్నాడు. మక్తల్ మున్సిపాలిటీలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే ఈ పర్యటనలో పొదుపు సంఘాల మహిళలతో సమావేశం అవుతారు. రెండో తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో పర్యటిస్తున్నారు. అక్కడి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం విద్యార్థులు, పొదుపు మహిళలతో సమావేశం అవుతారు. 3వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో పర్యటిస్తారు. అక్కడ 44 కోట్లతో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణంతో పాటు 491.17 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటిస్తారు. పట్టణ మౌలిక వసతుల కల్పన నిధి నుంచి 18.70 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులు ప్రారంభించున్నారు. అలాగే 5వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో పర్యటిస్తారు. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనానికి భూమి పూజతో పాటు సుమారు 637 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 6వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటిస్తారు. 1800 కోట్లతో చేపడుతున్న ఎద్దుల జలాల ప్రధాన కాలువ పనులతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. చివరగా సిద్దిపేటలో పర్యటిస్తారు. 78 కోట్ల అంచనాతో నిర్మించనున్న జిల్లా జైలు భవనం నిర్మాణంతో పాటు 300 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. కోడ్ పరిధిలోకి రాకుండా ఏత్ర షెడ్యూల్ అంట. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలోకి రాకుండా ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ను అధికారులు ఖరారు చేశారు. కొన్ని పట్టణాల అభివృద్ధి పనులు పంచాయతీల పరిధిలోకి కూడా వస్తుందంటూ ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తాయని అనుమానం ఉన్నటువంటి వంటిని ముఖ్యమంత్రి శంకుస్థాపనల షెడ్యూల్ నుంచి తొలగించారు. కేవలం పట్టణ ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి పనులకే భూమి పూజ చేసేలా పర్యటన ఖరారు చేశారంట. ఇప్పుడు అన్నీ జరుగుతాయి. ఇవన్నీ కేవలం శంకుస్థాపనలే. కేవలం మాటల వరకే. ఈ పనులు పూర్తవ్వాలంటే ఎన్నికల తర్వాతే కానిచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ ఎన్నికల తర్వాత మనం ఏం చేస్తాం? ఇవన్నీ చూసిన తర్వాత అరే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఓట్లేస్తాం. ఇక తర్వాత అది భూస్థాపితం అన్నమాట. ఇవన్నీ కేవలం శంకుస్థాపన చేసి వదిలేసి ఒక శిలాపలకం వేసి వదిలేస్తారు. ఇక రేవంత్ రెడ్డి పేరు మీద శిలాపలకం ఒకటేస్తారు, అంతే, కథం. బడ్జెట్ లేని టైంలో మరి ఇంత ఘనం బడ్జెట్ ఎట్లా వస్తుంది మరి వీళ్ళకి?
ఒక ఉప ఎన్నికల్లోనే దాదాపు 500 నుంచి 600 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పిన వీళ్ళు మరి ఇప్పుడు దాదాపు 1000 కోట్లు ఖర్చు అయితే ఇప్పుడు చెప్పిన శంకుస్థాపనల రూపంలో చెప్పిన అంశాలకే దాదాపు 1000 కోట్లు కావాల్సిన పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు పైసలు? అసలు పైసలే లేవన్న గాడికి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు? మరి ఇప్పటివరకు ఎందుకు మీరు ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఈ పనులన్నీ ఎందుకు చేయలే? జిల్లాల్లో మీరు చేయవలసిన పనులే కదా ఇవన్నీ. కేవలం వారం రోజుల్లో ఈ పనులన్నీ చేస్తున్నారు. వారం రోజులు అనుకుందాం. మరి ఇప్పటి వరకు కనీసం సంవత్సరాలు గడుస్తున్నా ఇంతమంది ఇబ్బందులు పడుతున్నారు, మాకు ఈ పనులు చేయండి అని అడుగుతున్నారు, ప్రజల్లోకి రండి అని అడుగుతా ఉన్నారు ముఖ్యమంత్రిని. కానీ మరి ఇప్పటి వరకు ఏమైనా ముఖ్యమంత్రి అంటే ఇప్పటి వరకు ఈ పనులు గుర్తు రాలే. స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్ళీ ఎక్కడ తరిమి కొడతారేమో అన్న భయంతో ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటిని మనం బేజారు చేసుకుని ఖచ్చితంగా వీటిని తూకం వేయలేం మనం. ఖచ్చితంగా ఈ పనులన్నీ అవుతాయి అంటే కేవలం శంకుస్థాపన రూపంలోనే పెండింగ్లో ఉంటాయి. సో ఓట్ల తర్వాత మళ్ళీ మామూలు యథావిధి ప్రజలను వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటారు. కాబట్టి ఆలోచించుకోండి ప్రజలు కూడా.